మొన్న మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ డూప్ బా ఏం మురిగాడు నాయనాడంటే ఆ మురుగుడికి గత 2 రోజుల నుంచి తిక్క బాగా కుదిరిపోయింది మా పాపం వాడికి, మామూలు కుదరట్లే. స్టేజ్ మీదకి వెళ్తే నోరు అదుపులో ఉండదు, తాగేస్తే ఎలా మాట్లాడతారా, తాగబోతున్నా లాగా మాట్లాడుతుంటారు. వాడు కూడా తాగేసాను సరే స్టేజ్ మీదకి ఎక్కినాడేమో, అదేందో అదొక పిచ్చి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. సినిమా స్టేజ్ మీదకి వెళ్ళి రాజకీయాల గురించి మాట్లాడదండ్రా అని చెప్పేసి మొత్తుకున్నా కానీ వినరు. మొన్న రీసెంట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు, రాజకీయ వేదికల మీద సినిమాల గురించి, సినిమా వేదికల మీద రాజకీయాల గురించి మాట్లాడకండి, మంచి పద్ధతి కాదు అని చెప్పాడు. ఆహా మాకు ఎక్కదో, మాకు మంచిగా చెప్తే ఎవరికి ఎక్కదో. మొన్న కూడా ఒకడు మాట్లాడినాడు, పవన్ డూప్ అంట అబ్బా ఇట్ట తిప్పి మాట్లాడాడు. ఫైనల్గా వైసీపీ వాళ్ళు చేసినటువంటి రచ్చకి ఈరోజు సారీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైసీపీ నాయకులు నన్ను క్షమించండి, నాకు తప్పు జరిగిపోయింది. నేనేదో గబ్బర్ సింగ్లో డైలాగ్ చెప్పాలని చెప్పేసి ఎక్కాను, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నా మైండ్ కంట్రోల్ తప్పింది, అలా మాట్లాడేశాను, నన్ను క్షమించండి, దీని మించి నేను ఎక్కువగా మాట్లాడలేను అని చెప్పేసి ఒక పెద్ద వీడియో రిలీజ్ చేశాడు. పిచ్చుకుక్క వీడియో రిలీజ్ చేశాడు. మళ్ళీ ఇంకోటి కూడా రిలీజ్ చేశాడు. ఆయనకంట జనసేన పార్టీ నుంచి అంట ఫోన్లు వస్తున్నాయంట, నువ్వు బాగా మాట్లాడినావు తమ్ముడు, నీకు ఎంత సెక్యూరిటీగానే మేము పంపిస్తాము, నువ్వేం వరీ కావద్దు, నువ్వెక్కడ తగ్గకో, నువ్వేం తప్పు చేయలేదు, నీకు మన జనసేన పార్టీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, తర్వాత నీకు ఎంత సెక్యూరిటీగా ఉంటే అంత సెక్యూరిటీ మేము పంపిస్తాము. ఏమో ఆయన పెద్దంత సెలబ్రిటీ, ఆయన సెక్యూరిటీ కూడా పంపిస్తారంట. ఏమో ఒక ఎన్న అయితే ఏమన్నా సరే ఆ సెక్యూరిటీ పంపిస్తారు ఏమో తెలియట్లే అని చెప్పారంట. అది కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. పాప ఆ పిచ్చుకుక్క అయితే అందుకే చెప్పేది, నోరు అదుపులో ఉండాల, టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. చక్రం గిర్ర తిరిగిందనుకో, నెక్స్ట్ అధికారం మారిందనుకో, వీడి కానీ అదే నిన్న మాట్లాడిన వాడు కానీ, గతంలో మాట్లాడంటే గబ్బర్ సింగ్ మోటు వాడు రోజా గురించి ఏ విధంగా మాట్లాడాడు చూశారు కదా, వాడు కానీ కిరాక్ ఆర్పీ గారు కానీ, హైపర్ ఆది గారిది కిరాక్ ఆర్పీ గారు, హైపర్ ఆది, ఆ సీమరాజా, ఇంకోవాడు ఉన్నాడు, వాడు గుంటూరు ఎక్కడ అనుకుంటా, వాడి పేరు మర్చిపోయిన, వైఎస్ భారతి గారి గురించి మాట్లాడినాడు. వాడిని కూటమి ప్రభుత్వం జైలు కూడా పెట్టింది, వారం రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చారు. వాడు కానీ తర్వాత ఇంకొకడు ఉన్నాడు, పేరు గుర్తు రావట్లే, సామ్రాట్ వాడు కానీ, ఇంకా చాలామంది ఉన్నారులే కొంతమంది. వీళ్ళ పరిస్థితి ఒకసారి తలుచుకుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఒకవేళ టైం బాగలేక అధికార మార్పిడి జరిగితే వీళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకుంటుండే. నిజంగా నాకే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే టైం ఎప్పుడు ఒకేలా ఉండదు, అధికారం ఎప్పుడు ఒకేలా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాడు ఓడిపోతారని, అనుకోలేదు కదా. ఆయన ఎక్స్పెక్ట్ చేయలే, అసలు ఇంత ఘోరంగా ఓడిపోతామని చెప్పేసి ఆయనే ఎక్స్పెక్ట్ చేయలే. మొన్న అదే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు మాట్లాడాడు కదా మహానుభావుడు పిచ్చుకుక్క, వాడేదో పాపం సారీ గిరి అని చెప్పేసి వీడియోలో రిలీజ్ చేశారు కదా. ఒకసారి వీడియో వినండి మీరు అందరూ. జగన్ గుర్తుపెట్టదు, నిన్ను పాతాళానికి తక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ కాదు. ఖబర్దార్. నమస్తే భయ్ అందరికి. ఆల్రెడీ మీరు వీడియో చూసింటారు, అది ట్రెండింగ్ నడుస్తూనే ఉంది. దాదాపుగా ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, చూడు ఫోన్ చేస్తూనే ఉన్నారు. పెద్ద అయిన దాంట్లో బర్త్డే ఫంక్షన్లో నేను మాట్లాడడం తప్పే, చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్లో నేను చెప్పడం తప్పే పెద్ద అయిన దాంట్లో. కాకపోతే నేను కెమెరామన్ గంగతో రాంబాబులే డైలాగ్ నేను ఫిక్స్ అయినది అది. ఇది ఆన్ ది స్పాట్ లో వచ్చింది. నేను చెప్తున్నా జగన్ గారి ఫ్యాన్స్ కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను, మీ మనోభావాలు ఏమన్నా దెబ్బ తీసింటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిజంగా. సారీ ఇంతకంటే నేను ఏం చెప్పలేను. నేను